జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన 6 నెలలకు ఒకసారి లేచి జూలు విదిల్చినట్టు విదిల్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత రావటం ఆయనకు అలవాటు. నేను ప్రశ్నిస్తాను అంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ప్రశ్నించే హక్కు మాకుంది, మీకుంది. ఆనందం, ప్రశ్నించండి, మేము తప్పకుండా సమాధానం చెప్తాం. కానీ మిమ్మల్ని ప్రశ్నించే వీలు మీరు కల్పించారు. మీరెంతో గొప్పవాళ్ళు అనుకున్నాను. అట్లాగే మీకు ఆంధ్ర ప్రజలంటే చాలా ప్రేమ అనుకున్నాను. సీమాంధ్ర ప్రజలంటే వాళ్ళ సంక్షేమం మీకు ముఖ్యమని మేము అందరం కూడా భావించాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు, తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే సీమాంధ్ర ఎంపీలాగా పడాలి. అంత పౌరుషం సచ్చి సీమాంధ్ర ఎంపీలు లేరు, సీమాంధ్ర ప్రజలు కూడా లేరని మీకు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్లో సెక్షన్ 8 అవసరం లేదని. మీ అన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడేమో ఈ రాష్ట్రాన్ని విభజించారు. మీరేమో సెక్షన్ 8 వద్దు, దాదాపు 60 లక్షల మంది సీమాంధ్ర ప్రజలు ఈరోజు హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. మనకి 10 ఏళ్ల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. అన్ని రకాలైనటువంటి హక్కులు మనకి హైదరాబాద్ మీద ఉన్నాయి. ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ తరిగి కొడతా అంటే మీకు సెక్షన్ 8 వద్దని మీరు ఎట్లా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అట్లాగే మన మంత్రుల ఫోన్లు, మన అధికారుల ఫోన్లు, మన ముఖ్యమంత్రి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు ఆయన టీము, అది మీకు లా అండ్ ఆర్డర్కి విఘాతంగా మీకు కనిపించలేదా? సీమాంధ్రులకి భద్రతా సమస్య ఉందని మీకు అనిపించట్లేదా? లేకపోతే సీమాంధ్ర ప్రజలందరే ఇళ్ళు ఏదో వంక పెట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేస్తంటే మీకు అది సీమాంధ్రులకి అక్కడ ఇబ్బంది అనేది మీకు తెలియట్లేదా? మీరు ఏ రకంగా ఈరోజు కేసీఆర్ గారిని వెనకేసుకొచ్చి మాకు సెక్షన్ 8 అవసరం లేదనిపిస్తూ ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. ఒక రాజ్యాంగం కల్పించినటువంటి మనకి అవకాశం, మనకి ఉన్నటువంటి వీలు సెక్షన్ 8 ఈ రోజున మీ అన్నగారు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్గంలో చేసినటువంటి ఈ రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రులకి కల్పించినటువంటి కొద్ది హక్కుల్లో, కొద్ది వెసులుబాటుల్లో సెక్షన్ 8 ఒకటి. దాన్ని మీరు వద్దనుకుంటున్నారు. ఇవాళ ఎందుకు వద్దనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే ఏదో ఒక ఆర్ట్ డైరెక్టర్ని, సినిమా ఆర్ట్ డైరెక్టర్ని తీసుకెళ్లి యాదాద్రి గుట్ట డిజైనింగ్కో ఆర్కిటెక్చర్కో పెడితే కేసీఆర్ గారు మీకు జాతీయవాదిలాగా కనిపించాడు, ఇక్కడ సీమాంధ్రులు ఏమో పౌరుషం సచ్చినటువంటి వాళ్ళలాగా మీకు కనిపిస్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని నేను మినిమం ప్రశ్నిస్తా ఉన్నా. మీరేదో పంచిలోడు కొడతానని చెప్పేవాళ్ళు గతంలో. ప్రజలతో మీరు పంచిలోడు కొడుతున్నారు, మీరు మీ అన్నయ్య. తర్వాత ఈ రోజున మళ్ళీ సీమాంధ్ర ప్రజలు మోసం చేయడానికి, మీ ఆస్తుల్ని, మీ అన్నింటినీ కాపాడుకోవడానికి మీ సినిమాలు అక్కడ ఆడించుకోవడానికి కోసమో, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో, కేసీఆర్ని కాకాపడటం కోసం ఈరోజు సెక్షన్ 8 వద్దంటారు, సీమాంధ్రులు అవమానపరుస్తారు. అట్లాగే మీకు కేసీఆర్ ఈరోజు జాతీయవాదిలాగా కనపడతా ఉన్నాడు. మరి ఏ రకంగా మీరు సీమాంధ్రను ప్రేమిస్తా ఉన్నారు, సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. బాగా అడిగారు, కేసీఆర్ నాని పార్లమెంట్లో ఏం చేస్తున్నాడు, టికెట్ తెచ్చుకునేటప్పుడు ఊగిపోయాడు కదా అని. కేసీఆర్ నాని టికెట్ తెచ్చుకోవడానికి ముందు 18 నెలలు కష్టపడ్డాడు.
పవన్ కళ్యాణ్ గారు అని మీరు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ నాని ఏవి ఇంటర్నేషనల్ స్కామ్స్టర్ని అమ్మడి పెట్టుకుని వాళ్ళ డబ్బులతో మీటింగులు పెట్టలేదు, సభలు పెట్టలేదు, లేకపోతే ప్రజలను మోసం చేయడానికి ఏమీ చేయలేదని మీరు గుర్తుంచుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే సుజనా చౌదరి గారు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, సుజనా చౌదరి గారు ఏం చేస్తా ఉన్నారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సుజనా చౌదరి గారు ఏం చేస్తున్నారో తెలిస్తే మీకు 6 నెలలకు ఒకసారి లెగుస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ 6 నెలలకు లెగుస్తూ ఉంటారు. సుజనా చౌదరి గారు ఏం చేస్తున్నారో, కేసీఆర్ నాని ఏం చేస్తున్నారో, కొనకళ్ళ నారాయణ గారు ఏం చేస్తున్నారో, మిగతా ఎంపీలు ఏం చేస్తున్నారో, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో మీకు 6 నెలలకు ఒకసారి లెగిస్తే ఎట్లా తెలుస్తుందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు సుజనా చౌదరి గారు గత మార్చి ఎండింగ్లో బడ్జెట్ అయిపోతా ఉంటే మరి అన్ని రకాలుగా కూడా సీమాంధ్రని బాగుపరచుకోవాలనే ముఖ్యమంత్రి గారి తపన మేరకు, ఆదేశాల మేరకు, ఆయన ఆజ్ఞల మేరకు ఈ రోజున 8,500 కోట్లు లాస్ట్ 2-3 రోజుల్లో మొబిలైజ్ చేసి ఆంధ్రాకి ఇప్పించినటువంటి గొప్ప వ్యక్తి సుజనా చౌదరి గారు. ఆయన మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు. ఆయన ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు పార్లమెంట్ మెంబర్గా మేము అందరం కూడా తీసుకుంటా ఉన్నాం. ఈరోజు అది ఒకటే కాదు, మీకు గుర్తులేదేమో, మేము గెలిచిన వెంటనే, ఎంపీలుగా గెలిచిన వెంటనే మరి మోడీ గారు ప్రమాణ స్వీకారం ఇదైన తర్వాత అపాయింట్మెంట్ డేట్ జూన్ 2 ఉంటే 7 మండలాలని మరి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చి పోలవరం ముంపు మండలాలని ఆంధ్రలో కల్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన పర్యవేక్షణలో నడిచినటువంటి సుజనా చౌదరి గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అనేక కార్యక్రమాలు రైతులకి ఈ మధ్య వచ్చినటువంటి అనేక ఒడిదుడుకుల్లో ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఎక్కిన గుమ్మం ఎక్కకుండా, దిగిన గుమ్మం ఎక్కకుండా స్పెషల్ స్టేటస్ కోసం, స్పెషల్ కేటగిరీ కోసం మరి తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు సుజనా చౌదరి గారు. ఆయన గురించి మాట్లాడేంత గొప్పవాళ్ళు మీరు కాదు. అట్లాగే అశోక్ గజపతి రాజు గారు ఏం చేస్తా ఉన్నా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అశోక్ గజపతి రాజు గారు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, ఆయన అన్నీ వదిలేసుకుని దానాలు ధర్మాలు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి ఆయన జీవించే జీవితం చాలా నిరాడంబరమైనటువంటి జీవితం. ఈరోజు ఒక ఏవియేషన్ మినిస్టర్గా విజయవాడ ఎయిర్పోర్ట్కి దాదాపు 250 కోట్లు శాంక్షన్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తున్నటువంటి